ప్రియమైన హరిమంత్ర విద్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ శుభాశీస్సులు. జన్మ నక్షత్ర గ్రహ పరిస్థితులను బట్టి మీ జన్మ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నవగ్రహాలలో 8వది రాహుగ్రహం. రాహుగ్రహానికి నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం. ఈ నక్షత్రాల వాళ్ళు నేను చెప్పిన ప్రకారం ఆ పద్ధతిలో మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. దీనికి స్వర్ణాకర్షణ భైరవ, అష్టభైరవులలో స్వర్ణాకర్షణ భైరవ మంత్రం, లక్ష్మీ గణపతి మంత్రం, దశమహావిద్యలలో వారాహి అమ్మవారు, చిన్నమస్త అమ్మవారు, ఇక మామూలుగా వరాహ స్వామివారి యొక్క మంత్రం, దుర్గా అమ్మవారి యొక్క మంత్రం, ఇవి చేసుకోవాలి. ఈ మంత్రాలు మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకుంటే రాహు భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రాహు భగవానుడు ఇచ్చేటటువంటి బాధలన్నీ పోతాయి, తీరుతాయి, కోరికలు తీరుతాయి, నెరవేరుతాయి. రాహుగ్రహం అనుగ్రహం వల్ల నేను చెప్పినటువంటి దేవీ దేవతల యొక్క మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు నిత్యము చేసుకుంటూ ఉంటే విదేశీ ప్రయాణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, సిద్ధిస్తుంది. ఆ కోరిక కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం ఎవరైతే ఉన్నారో ఆ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ మంత్రం, లక్ష్మీ గణపతి మంత్రం, వారాహి మంత్రం, చిన్నమస్తా మంత్రం, వరాహస్వామి వారి యొక్క మంత్రం, దుర్గా అమ్మవారి యొక్క మంత్రం, పూజా కార్యక్రమాలు, ఆరాధన, అభిషేక, మంత్ర సాధన, జప సాధన కార్యక్రమాలు చేసుకుంటే రాహు గ్రహ అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి, నెరవేరుతాయి. ఇక మీ జన్మలగ్నంలో కనుక రాహువు దుస్థితిలో ఉన్న, నీచంలో ఉన్న, అనేక గ్రహాలతో పీడింపబడుతున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అది వివాహ సమస్య, రెండవ పెళ్ళికి కూడా దారితీస్తుంది రాహుగ్రహం వల్ల. ఇంకా కోర్టుకు వెళ్తారు, గొడవలు, సమస్యలు, స్టేషన్కి వెళ్ళటం, జైల్లో ఉండటం, అనేక బాధలు ఉంటాయి రాహుగ్రహం వల్ల. మీ జన్మ నక్షత్రంలో ఏ స్థానంలో ఉన్నాడో అక్కడ ఆ పరిస్థితిని, ఆ ఫలితాన్ని, ఆ భావాన్ని చూడాలి. అప్పుడే ఈ ఫలితాలు చూసి చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పినటువంటి యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు రాహుగ్రహానికి ఉన్నటువంటి నక్షత్రాలు. కాబట్టి లక్ష్మీ గణపతి మంత్రం, స్వర్ణాకృష్ణ భైరవ మంత్రం, వారాహి మంత్రం, చిన్నమస్తా మంత్రం, వరాహస్వామి వారి మంత్రం, దుర్గా మంత్రం, వీటిలో ఏదో ఒకటి చేసుకోండి. లేదా మీ పూజా కార్యక్రమం చేసుకోండి, ఆరాధనా కార్యక్రమాలు చేసుకోండి, మీ కోరికలన్నీ తీర్చుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. శ్రీరస్తు. శ్రీ శుభమస్తు.